ముందుగా ముందుగా ధ్యానాన్ని ఎంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మ ధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమ మేడంకి నా ఆత్మ ప్రణామములు. జీవాత్మ ప్రపంచ నియమాలు ఈ పుస్తకం చదువుమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామములు. గత కొన్ని వారాలుగా చెప్పుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. జీవాత్మ ప్రపంచ నియమాలు. ఒక తల్లికి తన ఇద్దరు కుమారులు యాక్సిడెంట్‌లో ఒకేసారి చనిపోతారు. ఈ తల్లికి ఇద్దరు కుమారులే ఉండడం వల్ల వాళ్ళిద్దరూ ఆహ్, ఆత్మలోకం నుంచి ఉన్నత సదాత్మలతో అనుమతి తీసుకొని, ఆ తల్లికి రోజు అంతరాత్మ ద్వారా ఒక సందేశాన్ని అందిస్తూ ఉంటారు. ఆ అమ్మ ఆ సందేశాన్ని తీసుకుంటూ తన జీవితాన్ని భూమి మీద చాలా ఉన్నతంగా మార్చుకుంటుంది. ఆ అమ్మ వరకే తను ఉన్నతంగా మార్చుకోకుండా మనలాంటి వాళ్ళకి ఆ సందేశాన్ని అందిస్తే మనం కూడా ఈ వీటిని ఆచరించి ఇక్కడిచ్చిన ఈ సందేశాలని ఆచరించి మనం భూమి మీద ఎలా జీవిస్తే మనం గూడా ఒకరోజు చనిపోవాల్సిందే గదా! చనిపోయిన తర్వాత ఏ ఆవరణకి వెళ్తామనేది ఇందులో చాలా అద్భుతంగా వివరించారు 'విస్పీరతో'. మనం ఈరోజు చెప్పుకుంటున్న టాపిక్ 'సూరదాసు' కథలో నీలి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయి ఐదో ఆవరణలో ఉంటుంది. ఉన్నత స్థానంలో ఉంటుంది ఆ అమ్మాయి. ఈయన గూడా ఉన్నత మూడో ఆవరణ నుంచి నేను ఐదో ఆవరణలోకి ఎళ్తా, ఎక్సలరేటర్ ఎక్కేస్తా అని జెప్పి చాలా సదుద్దేశంతో ఒక ఆత్మ ప్రణాళిక రాసుకొని, తల్లినే సరికాని మార్గంలో ఉన్న తల్లిని ఎంచుకొని, ఆమెని మార్చి నేను లోకానికి అదే ఉన్నత ఆవరణకి వెళ్తా అని అక్కడ ఆత్మ ప్రణాళిక రాసుకుంటాడు. మనం గూడా అంతే. అక్కడ రాసిచ్చేటప్పుడు చాలా ఛాలెంజ్‌గా రాస్తాం. ఇక్కడికొచ్చాక మనసు ఉంటది కాబట్టి రివర్స్ అయిపోతది కథ. అయితే నీలి చెప్తుంది. "నువ్వు ఇంత ధైర్యంగా రాసుకుంటున్నావు. కానీ అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్స్ అవుతావు. ఇంకా కిందకి పడిపోయే ప్రమాదం ఉంటది నీకు. నువ్వు రాసుకున్నది అలా ఉంది ఛాలెంజ్" అనేసి వద్దంటది నీలి. అయినా వినడు. వినకుండా రాసుకొని కిందకొస్తాడు. కానీ ఆ సరికాని తల్లి ఆమె ఆచరణలో ఆచరించి ఇంకా కిందకి పడిపోతాడు. నీలి పైన ఉండి ఆ అమ్మాయి పాపం కింద ఈయన లవర్ పడిపోతూ ఉంటే ప్రేమలో చాలా పవిత్రత ఉంటది గదా! ఆమె బాధపడుతూ మోహన్ దాస్ అనే ఒక ఫ్రెండ్‌ని కలుపుతది. మోహన్ దాసు యాక్సిడెంట్ ద్వారా మారుతాడు. తన జీవితం మెరుగైపోతుంది. కానీ ఈయన మాత్రం సూరదాసు మాత్రం మారడు. ఇంకా ఈ ఫిలిప్స్ అనే అబ్బాయిని కూడా ఆహ్, 20 సంవత్సరాల ఆ అబ్బాయిని జీవితాన్ని గూడా నాశనం చేయడానికి ఒక ప్లానేస్తాడు. తన తల్లినే పట్టించి పోలీసు వాళ్ళకి పట్టించి ఈ కారాగార శిక్ష విధించే విధంగా జూస్తాడు. ఇదంతా జూస్తున్న నీలి నీలు అనే అమ్మాయి తన స్నేహితులు ఆత్మలోకంలో జరిగిన సన్నివేశం ఇది. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏందంటే, పిరికి ఆత్మకి ధైర్యం వచ్చింది. అంటే ఫిలిప్స్‌కి వస్తుంది. తనకి రాదు. సూరదాస్‌కి రాదు. సూరదాస్‌కి ఇంకా టైం పడతది. కానీ ఫిలిప్స్ లైఫ్‌ని పాడు చేయాలనుకున్నాడు సూరదాస్ కాబట్టి, ఆయన ఫిలిప్స్‌కి వస్తుంది. ఆ పిరికి ఆత్మకి అంటే ఆయనకి సరెండర్ అయ్యాడు గదా! బానిసలాగా మారాడు గదా! తనకి ధైర్యం వచ్చింది అనేది ఈరోజు టాపిక్. ఆత్మలోకంలో నీలు, ఆమె స్నేహితులు సురదాస్ చెడు మార్గంలో లోతుగా కూరుకుపోవడం చూసి ఆందోళన చెందారట. వాళ్ళు చర్చించుకుంటున్నారు పైన. మనం కింద గూడా కొన్ని సందర్భాలను చర్చించుకుంటాం గదా! అలాగే ఆత్మలోకంలో వాళ్ళు చర్చించుకుంటున్నారు. వారికి దైవిక ఉన్నత సదాత్మపై పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి, సూరదాస్ ఎలాగైనా ఈ పాపపు మార్గం నుంచి రక్షింపబడతానని వారికి బాగా తెలుసు. నీలు అనే అమ్మాయి తన స్నేహితులతోని చర్చిస్తుంది. ఎందుకంటే, ఇక్కడ ఉన్నత సదాత్మపై నమ్మకం ఉంది. కానీ ఆయనకి టైం పడుతుంది అని నీలు, ఆమె స్నేహితులు ఆందోళన పడడం చూసి వారిని శాంతపరచడానికి చూడండి కొంచెం గూడా బాధపడనియ్యరంట మన మాస్టర్స్. ఉన్నత సదాత్మ వారిని పిలిచి ఇలా చెప్పారట. "నీలు, నీకు నాపై పూర్తి నమ్మకం ఉందని తెలుసు. నా మాట నిలబెట్టుకోనని నువ్వు అనుకోలేవని కూడా నాకు తెలుసు. కానీ సూర్యదాస్ మరింత చెడు మార్గంలో నడవడం చూసి నువ్వు ఆందోళన చెందుతున్నావు. నిన్ను నేను అర్థం చేసుకోగలను. అందుకే నీకు చెప్పాలనుకుంటున్నా. దోపిడికి గురైన ధనవంతుడు పాపాత్ముడు. ఉన్నత సదాత్మ నీలుకు చెప్తున్నారు. దోపిడికి గురైన ధనవంతుడు పాపాత్ముడు. గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంది. తానిప్పుడు బికారినయ్యానని అతనికి తెలిసింది. సురదాసు తల్లి కూడా పాపాత్మురాలు. ఇద్దరు కూడా సరికాని పనులే చేశారు. ఆమెని ఆపాలి. ఇప్పుడు వీళ్ళు మార్చడానికి సురదాస్ ఒక్కడు లేడు గదా!
ఫస్ట్ సూర్యదాస్ ఒక్కడే పైకి ఆత్మలోకంకి ఉన్నతావరణకి వెళ్తా అని సరికాని తల్లిని తెచ్చుకున్నాడు. కానీ ఆయన జీవితంలో సరికాని తల్లిని మార్చడానికి బోయి ఫిలిమ్స్ జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నాడు గదా! అక్కడ 'మోహన్ దాస్‌ని' చెడగొడితే ఆహ్, ఆయన లైఫ్‌ని ఈయన యాక్సిడెంట్ ద్వారా 'మోహన్ దాస్' జీవితం బాగుపడింది. మరి ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఆ తల్లిని మార్చాలి, ఫిలిప్స్‌ని మార్చాలి అని జెప్తున్నారు. ఆమె ఇప్పుడు జైల్‌లో ఉంది. ఆ అబ్బాయి ఫిలిప్స్ కూడా పిరికివాడు, వెన్నెముక లేదు, బానిసగా ఉండకుండా తన సమస్యలు ధైర్యంగా పరిష్కరించుకొనడం నేర్చుకోవాలి. ఎవరికి వాళ్ళే మారాలి. అతనిది సదాత్మ. ఆ అబ్బాయి పుట్టడం సదాత్మే. కానీ ఈ పిరికితనం వల్ల తనకి సురదాస్‌కి లొంగిపోయాడు. కానీ అతను వాస్తవం తెలుసుకోవాలి. ఇప్పుడు అర్థమైందనుకుంటా. ఎవరికీ అన్యాయాలు జరగవు. అందరికీ న్యాయం చేయడానికి దేవుడికి రహస్య మార్గాలుంటాయి. సార్ వంశీ సార్ అంటాడు గదా! మనము ఒకటి తలుస్తే దైవం ఇంకోటి తెలుస్తుంది. దైవ నిర్ణయాలు వేరే ఉంటాయని. విశ్వం న్యాయమే డిఫరెంట్‌గుంటది. కానీ దైవానికున్న కరుణ ముందు అయితే మనకి చాలా తక్కువ అని అనిపిస్తది నాకైతే. మనము గుడికెళ్ళి అసలు ధ్యాన మార్గంలోకి రాకపోయినా గుడికెళ్ళి వేడుకుంటాం గదా! నాకు ఈ బాధుంది, ఆ బాధుంది అని చెప్పి వేడుకుంటూ ఉంటాం గదా! అప్పుడు దైవాత్మ అక్కడ దైవానికి సహాయం చేసే కొన్ని ఆత్మలని పిలిచి, పలానా వాడు మన దగ్గరికొచ్చాడు. వీడి లక్షణాలు ఇవి, వీడి పరిస్థితులు ఇవి అన్నీ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేసి, వీళ్ళకి నువ్వు సహాయం చేయగలుగుతావు అని చెప్పి, మనకి ఈ భూమి మీద ఎవరైతే మన ఆలోచనలకి తగ్గ ఇది వంశీ సార్ చెప్పిన పాయింట్. మనకి ఆలోచనలకి తగ్గట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెతికి, వాళ్ళకి మనకి కనెక్షన్ కలుపుతుంది. అంటే ధ్యాన మార్గంలోకి రావాలి అంటే, మన ప్రయత్నం కన్నా పైన ఆత్మలోకంలో ఉన్న ప్రయత్నమే ఎక్కువగా జరుగుతుంది. మనం జస్ట్ పొయ్యి గుడి ముందు విగ్రహం ముందు కూర్చొని, దేవుడా నాకిదొచ్చింది, అదొచ్చిందని మాత్రమే చెప్పుకోగలుగుతాం. కానీ మనకున్న చుట్టూ పరిస్థితులు, మనలో ఉన్న పశ్చాత్తాపం ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు పరిశీలించి మనకి ఎవరైతే సహాయం చేయగలుగుతారో వాళ్ళని పంపిస్తారు. అందుకే మేడం అంటది గదా! ధ్యానానికి రావడం ఒక ఎత్తు అయితే, నిలబడడం ఇంకో ఎత్తు అని. నిలబడ్డప్పుడే మనల్ని మనం మార్చుకోగలుగుతాం. ఉన్నత ఆవరణకి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ సూరదాస్ గాని, ఫిలిప్స్ గాని, వాళ్ళమ్మ గాని అక్కడ ఆత్మ ప్రణాళిక వేరేగా ఉంది వాళ్ళది. కింద భూమి మీదకొచ్చాక వేరే ఉంది. మనం గూడా 2 రకాల జీవితాలను చేశామంటే మనం గూడా కిందికి పడిపోయే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పాపం అనేదేంటంటే సార్ చెప్పిన పాయింట్ ఇప్పుడు జంతువులను బలి ఇస్తాం. వాళ్ళు నిజంగా అమ్మవారి ముందు వాళ్ళ అంగీకారం నేను ఇవ్వగలుగుతా అనే ప్రాణం ఇవ్వగలుగుతాను అని ఒప్పుకుంటే అది పాపం గాదట. అంటే ఆ జంతువు కూడా ఇప్పుడు యుద్ధానికొచ్చే వాళ్ళు కూడా చనిపోవడం జరుగుతుంది, చంపడం జరుగుతుంది. ఇక్కడ ఈ 2 పక్షాల వాళ్ళు అంగీకరిస్తారు. అంగీకరిస్తే అది పాపం అవ్వబడదట. అంగీకరించకపోతే జరుగుతుందంట. ఇప్పుడు వీళ్ళు చేసిందేంది వీళ్ళకెందుకు పాపం అనే వీళ్ళు పేరు పెట్టారంటే ఫిలిప్స్‌కి కాదు. వాళ్ళ సురదాస్ వాళ్ళ అమ్మకి, సురదాస్‌కి ఇద్దరికీ ఎందుకు పాపాత్ములని పేరొచ్చిందంటే, వాళ్ళు ఎదుటివారి అంగీకారం లేకుండా వాళ్ళని హింసిస్తున్నారు. బాధ పెడుతున్నారు. కాబట్టి ఆ బాధ వీళ్ళకి రివర్స్ రావాలి గదా! వీళ్ళు గూడా అనుభవించాలి కదా మరి. అది పాపమవుతదని చెప్తున్నారు సారు. అయితే దైవిక ఉన్నతాత్మ అప్పుడు నీళ్ళు జెప్తుంది. దైవిక ఉన్నతాత్మకి చెప్తుంది. ఇప్పుడు నాకర్థమైంది. ఇదంతా నాకు వివరించినందుకు మీకు కృతజ్ఞతలు. మనం అసలు కృతజ్ఞతతో అసలు ఉండం. నిజంగా నేనైతే అసలే లేను. ఇక్కడికొచ్చాకనే కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలిసింది నాకు. కానీ ఆత్మలోకంలో ఉన్న ప్రతి ఆత్మ కృతజ్ఞతతో ఉంటుంది. అందుకే వాళ్ళకి రిజల్ట్ కూడా అలానే వస్తుంది. హ్మ్. మనం కృతజ్ఞతని కోల్పోతాం గాబట్టే మనకి రివర్స్ రావట్లేదు. ఎందుకంటే మన ముందు ఉన్న మంచి విషయాల కన్నా మనకి లేని విషయాల మీదనే ఫోకస్ పెడతా. నేనైతే అంతే. ఫోకస్ బెడతా. కాబట్టి ఆ ఉన్నది గూడా నాకు కనిపించకుండా పోతది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అంటారు. రాత్రి పూట సూర్యుడు కనిపించట్లేదని బాధపడుతూ కూర్చుంటే ఉన్న నక్షత్రాలు గూడా కనిపించకుండా పోతాయట. అది చిన్నప్పుడే చదివాను నేను మాట. చిన్నప్పుడు చదివి నాకు కొన్ని సందర్భాల్లో ఆలోచించాను గానీ, అన్ని సందర్భాల్లో ఎరక మాత్రం రాలేదది. అంటే ఆ మాటకి విలువేంటంటే, రాత్రి పూట ఎట్లైనా సూర్యుడు కనిపించలేడు. అది చాలా చిన్న విషయం. మనకు తెలిసిన విషయం గాబట్టి. కానీ మనకు ఉన్నది మనకి జీవితంలా
అన్నిటిని బాధలే రాసుకోలేము. అన్ని సుఖాలనే రాసుకోలేము. అవి కొన్ని, ఇవి కొన్ని తీసుకొనే వస్తాం. కానీ మనకున్న వెలుగు విలువ మనకర్థం గాక ఎంతసేపు చీకటి మీదనే పడతాం. మనకున్న కష్టం మీదనే ఫోకస్ పడతది. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చి కళ్ళు మూస్తామో మనకున్న పాజిటివ్‌ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడు మనకి ధైర్యం పెరుగుతది. వచ్చిన పెద్ద కష్టం అంతకుముందు కన్నా పెద్ద కష్టం మన ముందుకు ఎదురైనా ఒక మాట మాట్లాడి అవమానించే వాళ్ళు 10 మాటలన్నా, ఆ అవమానాలని మనం తీసుకోలేం లోపలికి. ఇప్పుడు శివుడు విషాన్ని గొంతులో దాచుకున్నట్టు లోపలికి పంపించలేం. అది ధ్యాన మార్గంలోకొస్తేనే అర్థమవుతది. కళ్ళు మూస్తేనే మనకర్థమవుతది. కళ్ళు తెరిస్తే మాత్రం అసలు ఏం జీవితమే అర్థం గాదు. లైఫ్ మొత్తం ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక రంగంలోకొచ్చి ఇది నా జీవితం, ఇది నేను రాసుకుంటున్నా అని అనుకున్నప్పుడే మనకర్థమవుతది. ఇప్పుడు ఆత్మలోకంలో నీలు అనే అమ్మాయి ఉంది గాబట్టి, ఆమె అంతరాత్మతో కలిసింది కాబట్టి అన్ని పాజిటివ్‌గా ఆలోచించగలుగుతుంది. సురదాస్ ఉన్నది ప్రాపంచికంగా ఉన్నాడు, మనసుతో ఉన్నాడు. సరికాని తల్లిని మారుస్తా అన్నాడు. కానీ మనసుతో ఉండడం ద్వారా నేను నాది అనే నాదే గెలవాలి, గెలిపించుకోవాలనే అహంకారం వల్ల మొత్తానికి కిందికి పడిపోయాడు. కానీ మనం ఎన్ని దుష్ట కార్యాలు, ఎంత మొదనష్ట పనులు చేసినా మనం రక్షించబడతాం. ఎందుకంటే దైవం యొక్క కరుణామయుడు గదా ఆయన. ఆయన దయ మన మీద అలా ఉంటది. అదే చెప్తుందామె. నాకు మీ మీద సర్వశక్తిమంతుడైన భగవంతుడి మీద పూర్తి నమ్మకం ఉంది. అంటే దైవం మీద ఉంది. ఎవరైతే దైవము ఈ శక్తి పనిచేస్తుందో ఒక ఆత్మను పంపిస్తారు గదా! వాళ్ళ మీద గూడా నాకు నమ్మకం ఉందని చెప్తుందామె. ఆయన న్యాయం చేసే రహస్య మార్గాలు నాకిప్పుడు అర్థమయ్యాయి. అంటే మనం గూడా ఒక రూట్‌లోకి రావాలంటే మరి టైం పడతది గదా! కాలమే సమాధానం జెప్తుంది. వంశీ సార్ అంటాడు గదా! "నీ జీవితం నీకు తలకిందులైనప్పుడు మౌనంగా ఉండు. ధ్యాన మార్గంలో ఉండు. ధ్యానం ఎక్కువ టైం చెయ్యి" అని జెప్తారు గదా! అలా ఫిలిప్ సురదాస్‌కి బానిస అయిపోయాడు. సురదాస్ కోటీశ్వరుడై తన సఫలతకు తానే గర్విస్తూ ఉన్నాడు. ఒకనాడు ఇక్కడ బానిస అనేది ఎట్లా ఉంటది అంటే, మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం గదా! తాగుబోతు వాళ్ళని. నిజంగా వాళ్ళకి తెలుసు. వాళ్ళు తాగడం ద్వారా కుటుంబానికి ఎంత నష్టం జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థమవుతది. వాళ్ళనుకుంటారు ప్రొద్దున తాగనప్పుడు నేను ఈరోజు నుంచి మానేస్తా అని. కానీ దానికి ఆ బానిస అవ్వడం వల్ల తాగకపోతే బ్రతకలేరు. కానీ ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయి గదా! కొందరైతే జీవితాలనే నాశనం చేసుకుంటారు. లాస్ట్‌కి వాళ్ళది వాళ్ళే చూడలేక కొందరు సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు గూడా ఉన్నారు. తాగడం. కానీ మన ఫిలిప్స్ అట్లా సూసైడ్ చేసుకునే దాకా ఎళ్ళలేదు. కొంచెం ఎరక తెచ్చుకున్నాడు. ఒకనాడు ఫిలిప్ సురదాసు కొత్త ఇంటికి దూరంగా ఒక రాతి మీద కూర్చొని ఇంకా ఫిలిప్స్‌కొచ్చింది రియలైజేషన్ స్టార్ట్ అయింది. కూర్చొని దేవుడు తనకెందుకు సహాయం చేయడం లేదు. ఇప్పుడు అనుకుంటున్నాడట. ఎందుకు తన అంతరాత్మకు విరుద్ధమైన పనులు తనతో చేయిస్తున్నాడని ఎందుకంటే ఫిలిప్స్ గూడా సదాత్మ అని చెప్పబడింది ఇక్కడ మనకి. తనతో చేయిస్తున్నాడని చింతిస్తున్నాడట. బాగా దుఃఖంతో మనకి ఒక్కొక్కసారి ఒస్తది. పశ్చాత్తాపంతో దుఃఖం విపరీతంగా ఒస్తది. అసలు కారణం లేకుండా గూడా ఒస్తాయి కొన్ని సందర్భాల్లో. బాగా దుఃఖంతో దేవుడా నాకు సహాయం చెయ్యి. సురదాసుని భరించడం ఇంకా నా వల్ల కాదు అని బిగ్గరగా అరిచాడట. అంటే అక్కడ సురదాస్ లేడు. ఇంకా గట్టిగా అరిచాడట. కొన్ని నిమిషాల తర్వాత ఒక ఫకీరు వేషంలో దైవిక ఉన్నత సదాత్మ అతని దగ్గరికి వచ్చారు. నాయనా ఈ బీదవాడికి తినడానికి ఏమైనా పెట్టు చాలా ఆకలిగా ఉంది అని అడిగారట. ఆయన ఫకీరు ఎప్పుడైతే మనము శిష్యుడు ఎప్పుడైతే రెడీగా ఉంటాడో అంటే పశ్చాత్తాపంలోని నిజమైన రియలైజేషన్‌కి వస్తామో మనలో మనకే తెలియకుండా మనం మారాలి అని ఎప్పుడైతే ఒక క్వెషన్ వస్తదో అప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు మాస్టర్ మనకి ఇస్తారు. అలా వచ్చిన మార్గమే మనకి ధ్యాన మార్గము. హైమా మేడం అయినా, వంశీ సార్ అయినా. ఇప్పుడు ఇక్కడ ఫిలిప్స్‌కి ఒక ఫకీర్ వేషంలో ఒకతనొచ్చాడట. మరి పరిచయం పెంచుకోవాలి గదా! ఒక బీదవాడి రూపంలో వచ్చి నాకు తినడానికి ఏమైనా పెట్టు అని పరిచయం ఉండాలి గదా! మరాయనకి అని అడుగుతాడట. ఇక్కడొక చిన్నది చెప్పుకుందాం మనము. ఫిలిప్స్ ఉన్నది 20 సంవత్సరాల బాబు. అతడి జీవితము ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వచ్చి ఒక డ్రైవర్‌గా తన జీవితాన్ని ఒక రూట్‌కి మార్చాలనుకున్నాడు. మధ్యలో ఈయన సురదాస్ కలిసి ఈయనకి బానిసగా మారాడు. అయితే ఎవరిది నిజమైన ప్రేమ? మనం అనుకుంటాం గదా! చుట్టూ ఉన్న వాళ్ళంతా మన వాళ్ళు, మన కుటుంబం అని.
భూమి మీద ఏ బంధం మనది గాదు. ఎందుకు అంటే ఆత్మలోకంలో ఆత్మ ప్రణాళిక ప్రకారము మనం రాసిచ్చిన బంధాలివి. వీళ్ళే మనకి శత్రువులా ఉన్నవాళ్ళు వేరే వాళ్ళందరిని మంచిగా చూస్తారు. మనల్ని మాత్రమే శత్రువులా చూస్తారు. మనకి ఏది చేసినా మనం వాళ్ళకి ఏమిచ్చినా, ఏం మాట్లాడినా అది వ్యతిరేకంగానే ఉంటది. ఎందుకు అంటే నాతో ఇలా ఉండు అని మనం ఆత్మ ప్రణాళికలో రాసుకున్నాం గాబట్టి మన శత్రుత్వం అలానే ఉంటది. అందుకే సోల్ టచ్ చేయమంటారు గదా సారు. ఇక్కడనే ఈ ఈ జీవులని పట్టించుకోకుండా పైన ఆత్మలతో మాట్లాడండి అని జెప్తారు గదా! ఎక్కువ బాధ ఉన్నప్పుడు అది. ఆహ్, నేనైతే ఇప్పటివరకు జేయలేదు. కానీ చెప్తున్నా. అలా అది శత్రుత్వం అంటే. ఏ బంధం కూడా మనది కాదు. ఇక్కడ ఫిలిప్స్ వాడు అనుకుంటున్నాడు దారిలో కలిసిండు. ఆయన బంధం గాదు. కానీ ఆయనకి నేనెందుకు బానిస అవుతున్నా అనేది క్వెషనొచ్చింది ఫిలిప్స్‌లో. అప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందాం ఇక్కడ. అయితే ఎవరిది ఒక బాలుడు ఇప్పుడు ఫిలిప్స్ లానే ఒక ఉన్నత సదాత్మ ఒక ఆశ్రమానికి వెళ్తాడట. ఆశ్రమానికి వెళ్లి అక్కడ గురువులు చెప్పే ఉపన్యాసాలన్నీ విని ఏ వింటూ ఉండేసరికి ఆయనకి ఇంట్రెస్ట్ పెరుగుతది. అన్నీ వినేసరికి వర్షం పడతది. రాత్రి చీకటవుతదట. అయితే ఒకతనొచ్చి ఇతన్ని చూడగానే శిష్యుడు ఎలా ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో గురువుకి అర్థమవుతది గదా! నాయనా నువ్విప్పుడు ఎళ్ళకు ఇంటికి. నువ్వు ఇప్పుడెళ్తే చీకటి పడుతుంది, వర్షం పడుతుంది గదా! ఇప్పుడెళ్ళకు ఇబ్బందులో పడతావు అని చెప్తాడట. లేదు. లేదు. నేనేమి ఇబ్బంది పడా. ఎందుకంటే నేను ఇంటికెళ్ళకపోతే మా ఇంట్లో మా అమ్మ, నాన్న, నా భార్య ఎవ్వరు కూడా అన్నం భోంచేయరు, రాత్రి నిద్రపోరు అని చెప్పి కష్టపడొస్తారట. అప్పుడు ఆయన గురువు చెప్తాడట, "సరే నువ్వు అనుకుంటున్నావు గదా! అన్ని బంధాలన్నీ నావే. నేను లేకపోతే వాళ్ళు బ్రతకలేరు అనుకుంటున్నావు గదా! ఒక చిన్న మాత్ర ఇస్తాడట ఆ గురువు. ఈ మాత్ర వేసుకోగానే నువ్వు చనిపోవు. కానీ చనిపోయినట్టు నీ బాడీ పడిపోతది. ఇదేసుకొని వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలని విను నాయనా" అని చెప్తాడట ఆ గురువు అతనికి. చెప్తే ఈ కథ బాలే అనిపించింది నాకు. చెప్తే ఇంక సరే అని ఆ మాత్ర యేసుకొని ఇంటికొస్తాడు, భోంచేస్తాడు. ఆ మాత్ర యేసుకొని ఆయన పడిపోతాడు. బాడీ పడిపోతది. చనిపోయిండని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. బాడీకి అట్లా ఉంటది ఆ మాత్ర. ఆ గురువిచ్చిన మాత్ర. ఎందుకంటే పరీక్ష కోసం ఇచ్చాడు గదా! ఈ కొద్దిసేపు తర్వాత ఆ ఆశ్రమానికి ఆ వార్త వస్తది. ఈ ఆశ్రమం నుండి ఎళ్ళాడట ఆయన, చనిపోయాడట అని వచ్చేసరికి ఆ గురువు ఇంటికొస్తాడు. ఇంటికొచ్చి ఏమైంది అంటే, "ఇట్లా మీ ఆశ్రమానికొచ్చాడు. ఇట్లా తిని చనిపోయాడు మా బాబు" అని తల్లిదండ్రులు చాలా రోదిస్తూ ఉంటారట. అప్పుడు ఆ గురువు చెప్తాడట చిన్న తీర్థం ఇచ్చి, "ఈ తీర్థం తాగు. నీకు కొడుకు అంటే పుత్ర శోకంతో బాధతో ఉంటారు గదా తల్లిదండ్రులు. ఈ తీర్థం తాగు. నీ ప్రాణం పోతది. ఆ ప్రాణం లేచొస్తది కొడుకుది. కొడుకు కావాలంటే ఈ పని చెయ్యి" అని తండ్రిని అడుగుతాడట ఫస్టు. అప్పుడు తండ్రి అంటాడంట, "వాడొక్కడు చనిపోతే నేను చనిపోతే మళ్ళీ ఇంటి బాధ్యతలు ఎట్లా?" అంటే కుటుంబం ఉంటది గదా! ఒక్కడే బాబు ఉండడు గదా! కుటుంబం అంతా ఉంటది. నేను కుటుంబాన్ని మొత్తాన్ని నష్టం చేయాలా? నేను తాగను అంటాడంట తండ్రి. తల్లి తల్లి దగ్గరికెళ్ళి, "అమ్మ నీ కొడుకు చనిపోయిన దుఃఖంలో ఉన్నావు గదా! నువ్వు తాగు నీ కొడుకు లేస్తాడు" అంటాడట ఆ గురువు. అంటే బంధాలనేవి ఎలా ఉంటాయి అనేది పరీక్షించడానికి అతడికి తెలియజెప్పడానికి. ఇంక తల్లి అంటది, "ఆడది లేకపోతే అసలు ఇల్లులా ఉండదు. నా కుటుంబాన్ని జూసుకోవాలి. నేనేం జావను. నేనేం తాగను తీర్థం" అని మొఖం మీదే చెప్పేస్తదంట. ఆయన గురువయినా గూడా. ఇంకా ఆ అబ్బాయి వింటూ ఉంటాడు. ఈ గురువు సంభాషణ, ఈ తల్లిదండ్రుల సంభాషణ, పడిపోయిన ఆ బాడీ వింటూ ఉంటది. ఆ భార్య దగ్గర అప్పుడు ఈయన అనుకుంటాడట పడిపోయిన భార్య, అబ్బా! నా భార్య అయితే తాగుతదేమో, నన్ను లేపుతదేమో అనుకుంటాడు. అంటే భార్య ప్రేమ వేరే ఉంటది గదా! ఆ భార్య దగ్గరికెళ్తే భార్య అంటదంట, "నా తల్లిదండ్రులకి నేనొక్కతే కూతురిని. నేను చనిపోతే నా తల్లిదండ్రులు బతకలేరు. పోతే ఈయన పోయిండు. కానీ నేను మాత్రం ఈ తీర్థం తాగా" అనేసి అంటదట భార్య. ఆ! ఇంకా ముగ్గురు అట్లా అనేసరికి ఈయన అన్నీ వింటూ ఉంటాడు గదా! గురువు "నాయనా నువ్వు బంధాలన్నావు గదా! అమ్మా, నాన్న, భార్య అందరు నా బంధాలు. నువ్వు అన్నం తినరు. నువ్వు లేకపోతే నిద్రపోరు అన్నావు గదా! ఇప్పుడు చూసావా వీళ్ళ మాటలు" అని చెప్పి లేపుతాడట. లేపిన తర్వాత అప్పుడు ఆయన నిజమే శాశ్వత బంధం ఎవరిది? దైవాంది. దేవుడిని తప్ప ఎవ్వరిని కూడా ఏ బంధాన్ని కూడా మన బంధం అని అనుకోవద్దు అని చెప్పి ఇంకా అతడప్పుడు మంచి మాస్టర్‌గా ఎదుగుతాడట. ఆ గురువు సందేశాన్ని విని ఆయన గూడా ఆశ్రమానికి వెళ్లి ఇట్లనే ఆధ్యాత్మికంగా ఎదుగుతాడట. అంటే ఒక జీవితంలో ఒక టర్నింగ్ రావాలి అంటే ఒక సందర్భం క్రియేట్ అవ్వాలి గదా! మరి. అలా జరిగిందంట. ఇక్కడ ఫిలిప్స్‌కి గూడా 20 సంవత్సరాల బాబే. కానీ అతి చిన్న ఏజ్‌లో వచ్చిందతడికి ఆహ్, మార్పు అనేది. ఈయన అసలు నిజానికి సూరదాసు పరిచయం కాకపోతే, ఈయనకి ఫకీరు పరిచయం కాకపోతుండే. మనకేది జరిగింది అని కాదు. ఎవరు పరిచయమయ్యారు, మన జీవితంలో ఏ మార్పొచ్చిందనేదే మనకు ముఖ్యం. ఎందుకంటే, ఆత్మ రావడమే మార్పును సంపాదించడానికే వస్తది.
కదా! ఆత్మ అనుభవాలను నేర్చుకోవడానికే వస్తది గదా! ప్రతీదీ అనుభవమే గదా! సూర్యదాస్ గనక పరిచయం గాక మనం అనుకుంటాం సూర్యదాస్ వల్ల ఫిలిప్ కాదు. ఫకీరు ఇక్కడ ఆయన లైఫ్‌లో రావాలన్నా సూరదాస్ రావడం, పరిచయం కావడం, ఫిలిప్స్‌కి రియలైజేషన్‌లోకి రావడం ఇదంతా మార్పు జరుగుతుంది. అంటే ఏది జరిగినా మనం దాన్ని బట్టి ఏం నేర్చుకున్నాం అనేదే ఇంపార్టెంట్ ఇవ్వాలి అనేది ఈ కథ ద్వారా నాకు అర్థమైంది. అయితే ఈయన ఫకీరు ఈయనకి పరిచయం కావడానికి భోజనం పెట్టు నాకేదైనా అని అంటాడు గదా! అప్పుడు ఈయన ఫిలిప్స్ అంటాడన్నట్టు. చింకి పాతలు కట్టుకున్న ఫకీర్‌ని చూసి ఫిలిప్స్ దయ కలిగిందట. జేబులో చెయ్యి పెట్టాడు. కానీ అప్పుడే అతనికి గుర్తు వచ్చింది. సూరదాస్ తనకెన్నడూ చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని, జేబులో ఏమీ లేవు అని. సూరదాస్ అతనికి తిండి, బట్ట మాత్రమే ఇచ్చేవాడు. కళ్ళు చెమరుస్తుండగా అయ్యా! నన్ను క్షమించండి. నేనే ఒక దుష్టుడికి బానిసను. నేను మీకేమి ఇవ్వలేనని అన్నాడట. బానిసవా బాబు అని ఫకీరు ఏం తెలియనట్టు అడుగుతాడట. అప్పుడు అవునయ్యా! బానిసనే. మీరు నమ్మలేకపోవచ్చు. కానీ ఇది నిజం. నీ విషయమంతా పూర్తిగా చెప్తావా? నేను నీకు సహాయం చేయగలనేమో అని అడిగారట ఫకీరు. అయ్యా! మీరు నాకు సహాయం చేయగలరని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మనుషులని నమ్మడం ఆయనకి నమ్మకం పోయింది ఫిలిప్స్‌కి. మరి జరిగిన ఎదురు దెబ్బ అలా ఉంది గదా! కానీ నా గుండెలో బరువు దింపుకోవడానికి నేను మీకు కథ చెబుతాను. నమ్మశక్యం కానీ విషాదకరమైన నా కథని వింటారా అని చెప్తాడంట. సార్ గూడా కొన్ని పాయింట్లు అంటాడు కదా! మన బాధల్ని మనం భరించలేని కష్టాలని కూడా అందరితో షేర్ చేసుకోవద్దు. మనకన్నా ఉన్నత స్థితిలో ఉన్నతంగా ఉన్న సదాత్మలకే చెప్పుకోవాలి అని ఈ ఫిలిప్స్ కరెక్ట్ పాయింట్ చేశాడన్నట్టు. తప్పకుండా వింటాను. నీ కథ చెప్పి బరువు దించుకో నాయనా అని దాంతో ఫిలిప్స్ అతనికి తన కథంతా చెప్పి అతన్ని ఎదిరించే ధైర్యం లేదు నాకు అని అన్నాడట. ఇక్కడ ఒక చిన్న అది చెప్పుకుందాం. బానిస ఎలా ఉంటది బానిస బతుకులంటే, మనం వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయం పంట బాగా రావాలని చెప్పి వాళ్ళు అన్ని మందులు పంటకి బాగా అభివృద్ధిగా రావాలి అని చెప్పి అక్కడ అన్నీ ఆహ్, వాడతారు గదా! విత్తనాలతో సహా అన్ని విత్తనాలు కొనుక్కరావడం, దానికి ఎరువులు వేయడం అన్నీ వాడతారు గదా! అంటే సంపాదన బాగా ఉన్న వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటారు. వాళ్ళు పాపం చదువుకోరు గదా! చదువుకోకుండా తీసుకొని ఆ అప్పులకి అతివృష్టి, అనావృష్టి తీరా వ్యవసాయం పంట చేతికొచ్చే టైంకి అతివృష్టి, అనావృష్టి వల్ల కొంచెం పంట చేతికి రాకుండా లాస్ అయిపోతాడు రైతు. అలా లాస్ అయినప్పుడు భూమిని లాగేసుకొని వాళ్ళు పాపం సైన్‌లు పెట్టించుకుంటారు. వీళ్ళకేమో చదువు రాదు. అట్లా సైన్‌లు పెట్టించుకొని వాళ్ళ భూమిని వాళ్ళు తీసుకొని వీళ్ళు బానిసగా పని జేస్తూ ఉంటారు. పాపం వాళ్ళదైతే వ్యవసాయ కుటుంబంలో ఆ రైతులదైతే చాలా జీవితాలు ఘోరంగుంటాయి. వాళ్ళ జీవితాలు చాలా ఏడుపు గూడా ఒస్తది. పాపం వాళ్ళు గదా! అని కష్టపడేదంతా వాళ్ళది. భూమి మాత్రం వాళ్ళు కబ్జా జేసుకుంటూ ఉంటారు. అలాంటివి ఇప్పటికి గూడా జరుగుతూ ఉన్నాయి కొన్ని ప్రదేశాల్లో. అన్నిట్లో జరగకపోవచ్చు. కానీ కొన్ని ప్రదేశాల్లో మాత్రం జరుగుతున్నాయి. అయితే నువ్వింత పిరికిగా ఇప్పుడు ఎవరో పకీర్ లాంటి వాళ్ళు ఒకరికి రావాలి గదా! వ్యవసాయదారులకు. అట్లా వచ్చిన వాళ్ళు గూడా మళ్ళీ వాళ్ళని వీళ్ళు చంపుకోవడం, వీళ్ళు వాళ్ళని చంపుకోవడం ఆ ఊర్లో అది గూడా జరుగుతూ ఉంటది. ఇప్పటికి కొన్నిట్లో చూసాను నేనది. అయితే నువ్వింత పిరికిగా ఇప్పుడు ఫకీర్ అంటున్నాడు ఫిలిప్స్‌ని. నువ్వింత పిరికిగా వెన్నెముక లేకుండా ఉండకూడదు. ఎందుకంటే చెడుని ఎదిరించాలి. ఆ ధైర్యం నీకు రావాలి గదా! దేవుడు బాగా సంతోషిస్తాడు. ఎందుకంటే అక్కడ అన్యాయం జరిగినా, అధర్మంగా ఉన్నా మనం వాళ్ళు వింటారా లేదా అనేది కాదు. మనం చెప్పడం వరకే మన పని అని జెప్తారు గదా! అయ్యో! స్వామి మీకు సురదాస్ సంగతి అసలు తెలియదు. అతనికి చేతబడి తెలుసు. మీకర్థం కాదు. నా కళ్ళతో స్వయంగా అతని దుష్ట శక్తులని చూశాను. నన్నతను చిటికలో కుక్కనో, పిల్లినో చేస్తాడు. భయపెట్టాడు గదా! చేతబడి జేస్తానని. స్వామి నేనతన్ని ఎదిరించలేను. అప్పుడు ఈయన ఫకీర్ అంటాడట, ఫిలిప్స్ నాకు శక్తులున్నాయి. అంటే ఆ ఉన్నత సదాత్మ గదా! మరి తను గూడా. మంచి శక్తులు నా మీద నమ్మకం ఉంచుతావా? సూరదాస్ నిన్ను కుక్కగానో, పిల్లిగానో చేయకుండా నేను చూస్తానని ధైర్యం చెప్తాడు. సూరదాస్ నిన్ను జంతువులా మార్చలేనని హామీ ఇవ్వగలను. నేను కూడా అతనిలాంటి మాయలు చెయ్యగలను. అవెలా చేస్తామో నీకు చూపిస్తాను. అప్పుడైనా నన్ను నమ్ముతావా అని అడుగుతాడు. నమ్ముతాను. అవెలా చేస్తారో చూపించండి అని అడుగుతాడు. సూరదాస్ అతన్ని ఎలా మోసగించాడో ఫకీరు చూపించారట. ఫిలిప్స్‌కి అప్పటికప్పుడే అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. కానీ అక్కడ ఫకీర్ అతడిని ఆపారు. ఫిలిప్స్ సూర్యదాస్‌ని మార్చడానికి నువ్వు నాకు సహాయం చేయాలి. ఇక్కడ మెయిన్ వచ్చింది సూర్యదాస్ కోసం గదా! ఇద్దరి జీవితాలని కాపాడాలి గదా! మరి దైవం. దైవానికి అందరము బిడ్డలమే. చెయ్యాలి. నీ బాధను నేను పోగొట్టాను కనుక నాకు సహాయం చేయడం నీ బాధ్యత అన్నారు. అంటే ఇంత గుండెలో ఉన్న భారమంతా తీసేసుకున్నారు గదా!
ధైర్యంగా అంటే నన్ను నమ్ము, విశ్వసించు, నీ లోపల ధైర్యాన్ని పెంచు అని ధైర్యాన్ని నింపారు. అక్కడే మనకెన్ని కష్టాలొచ్చినా ఒకరు చెప్పే కొన్ని మాటలవి టాబ్లెట్స్ లాగా పనిజేస్తాయి గదా! అలా ఫిలిప్స్‌కి గూడా ధైర్యమొచ్చింది. కానీ ఇక్కడ మళ్ళీ ఆయన వెళ్ళిపోతా అన్నా పంపించలే. సూరదాస్‌ని గూడా మార్చాలి అని ఏ ఫకీర్ అన్నారట. "అయ్యో స్వామి! మీరు విచిత్రంగా ఉన్నారు. సూరదాస్ గురించి మీకెందుకు? వాడి నరకానికి పోనీయండి. అతనితో ఇంకా మనకేం పని? నన్ను పారిపోనివ్వండి. మీరు కూడా పాపకూపం నుంచి వెళ్ళిపోండి" అన్నాడట ఫిలిప్స్. "లేదు ఫిలిప్స్ ఇక్కడ నేను నా బాధ్యత నిర్వర్తించడానికి వచ్చాను. నువ్వు కూడా నీ బాధ్యత నిర్వర్తించాలి. లేకపోతే దేవుడు సంతోషించడు. సర్వశక్తిమంతుడైన భగవంతుని అసంతృప్తి పరుస్తావా" అని ఫిలిప్స్‌ని అడుగుతాడట ఫకీరు. "లేదు ఖచ్చితంగా అలా చెయ్యను. నేను దేవుడిని పిలిచాను." రియలైజేషన్‌లోకొచ్చాడు గదా! నా వేదనని దేవుడెందుకు వింటలేడు అని. ఇక్కడ గుర్తు తెచ్చుకున్నాడు మళ్ళీ. దేవుడిని పిలిచాను. ఆయన మిమ్మల్ని పంపాడు. మీరేం చెప్తే అది నేను చెయ్యాలి. కానీ దయచేసి నన్ను సూరదాస్ దగ్గర నుంచి తొందరగా వెళ్ళిపోనివ్వండి అనేసి అంటాడట. విశ్వాసం పెరిగిందక్కడ. కానీ ఇంక నేనక్కడి నుంచి పారిపోతా ధైర్యం వచ్చేసింది గదా! పారిపోతా అంటాడు. కానీ పంపియడు. ఫిలిప్స్ ఇంకా ఒక్క రోజే తర్వాత నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు. నేను చెప్పిన పని చేసి నువ్వెళ్ళిపో. రూ. 300 మాత్రమే తీసుకొని కారు తీసుకొని నగరానికి వెళ్ళు. అక్కడ ఈయన సురదాస్ దగ్గర పని చేసినందుకు రూ. 300 తీసుకోమంటాడు మకీరు. నగరంలో ప్రవేశించడానికి ముందుగానే కారు వదిలేయి. ఏదైనా ఉద్యోగం వెతుక్కో. నీకు ఉద్యోగం వచ్చి జీతం వచ్చే వరకు నీ కూడు, గూడు కోసము ఈ 300 సరిపోతాయని చెప్తాడట. ఫిలిప్ సురదాసుది పాపపు సొమ్ము శపించబడింది. పైగా అది నీది కాదు. సూరదాస్ దగ్గర నువ్వు పనిచేసినందుకు నీకు రావలసిన జీతం మాత్రమే ఆ 300. సూరదాస్ అలమర నుంచి అంతకన్నా ఎక్కువ తీసుకోనని నాకు మాట ఇవ్వు. అంటే ఆయన పారిపోవడానికి డబ్బు తీసుకొనెళ్ళాలి గదా! మరి ఖర్చుల కోసము. అట్లా అని చెప్పి నువ్వు 300 తీసుకుంటా అని నాకు ప్రామిస్ చెయ్యి అంటాడు ఫకీరు. నిజాయితీగా చేయమంటాడు ఏదైనా. స్వామి నేను మాట ఇస్తున్నాను. మీరు అద్భుతమైన వ్యక్తి. నన్ను మిమ్మల్ని కలిపినందుకు దేవుడికి కృతజ్ఞతలు. నన్ను కష్టం నుంచి మీరు తప్పించారు. దేవుడి రహస్య మార్గాలు ఇప్పుడు నాకు అర్థమయ్యాయి. ఇక ముందు నేను తప్పుదారి పట్టనని, ఇంతకు ముందులా పిరికివాడిలా ఉండనని కూడా మీకు మాట ఇస్తున్నాను. ఫిలిప్స్ మంచి మార్పు వచ్చినందుకు అక్కడ పక్కీరు సంతోషించారట. మర్నాడు ఫిలిప్స్ ఏం చేయాలో చెప్పి అతనిని వదిలి ఆయన కొంతసేపు భూలోకం నుంచి వెళ్ళిపోయారట. అంటే వాళ్ళు ఆత్మలోకం నుంచి వీళ్ళని మార్చడానికి మాత్రమే ఒక పని జేసి వెళ్ళిపోతారన్నట్టు. అలా ఉన్నత సదాత్మ ఫకీర్ వేషంలో వచ్చి ఈయన ఫిలిప్స్‌ని మార్చాడు. అయితే ఇక్కడ ఫిలిప్స్‌కి పిరికితనం వల్ల వచ్చింది గదా! అది గుండె బాధపడింది గదా! నేనెందుకు ఇక్కడ ఉన్నా, ఈ సూరదాస్ దగ్గర ఉన్నా అని. అలాంటి సందర్భాలు మన జీవితంలో గూడా వస్తూ ఉంటాయి గదా! అప్పుడు కొన్ని మాటలు టానిక్ లాగా. మనకి టానిక్ తాగితే గూడా కొంచెం ఉపశమనం జరుగుతుంది గదా! అలా శ్రీకృష్ణుడు కొన్ని పాయింట్లిచ్చాడు. మనం అత్యంత భరించలేని బాధ ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చొని కొన్ని పాయింట్స్‌ని మననం చేసుకోవాలి. ఆ పాయింట్స్ ఏందంటే, లోకం తీరు. మనం కింద పడిపోతే మనం చెడిపోయాము లేదా లాస్ అయ్యాము అని తెలిస్తే మనల్ని ఎవరు పట్టించుకోరు కదా! మనం బాధలో ఉంటే ఎవరు రారు. కానీ మనం పైకెదిగితే మాత్రం వాళ్ళు జీర్ణించుకోలేకపోతారట. వాళ్ళ లోపల అసూయ వస్తది. ఎందుకంటే వాళ్ళు ఉండాలనుకున్న స్థితిలో మనం ఉంటాం గాబట్టి. మనిషికి విలువని మనం ఇవ్వగలుగుతాం. కానీ వాళ్ళ నుండి విలువని మనము తేలేము. మనకి మనం గైడ్ జేసుకోవాల్సిన పాయింట్ గదా! ఇది నాకు బాగా అనిపిచ్చింది. మనిషికి విలువని ఇవ్వగలుగుతాం. కానీ ఆ విలువని మనము తేలేము. ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. మన ఫిలిప్స్ లాగా. సురదాస్ పరిచయం గావడం వల్లనే గదా! ఆ మనిషిలో మార్పు రావడానికి కారణం కూడా సురదాసే. అడవికి పోయిన రాముడెప్పుడు కూడా రాజే. రాముడు అయోధ్యలో ఉన్న, అరణ్యంలో ఉన్న రాజే. ఎందుకంటే ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వం ఉంది రాముడికి. ఆయన అయోధ్యలో నువ్వు చక్రవర్తి పదవి స్వీకరిస్తావన్నా తన భావన ఒకే రకంగా ఉందంట. లేదు నాయనా నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసంలోకి వెళ్ళు అన్నప్పుడు గూడా భావన ఒకే రకంగా ఉందంట. 2 కష్ట సుఖాలని సమానంగా తీసుకున్నప్పుడే మనము ఒంటరిగా ఉన్న 10 మందిలో ఉన్న మనం ఉన్నతంగానే ఎదగలుగుతాము అని మనకి రాజ్యంతో పని లేదు. రాముడికి రాజ్యంతో పని లేదు. మనకి భోగభాగ్యాలు ఉన్నాయా? లేవా? అని కాదు. మన ఆలోచనలు ఉన్నతంగా ఉండగలిగితే మనం దైవానికి ఈజీగా దగ్గరవుతాం.
మనకి గల శక్తిని బట్టే మనకి మనం అంచనా వేసుకోవాల. మనం ఏం చేయగలుగుతాము అని. ఎప్పుడు కూడా ఎవరిని పోల్చుకోవద్దు. ఎందుకంటే ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. ఎవరి సుఖాలు వాళ్ళకుంటాయి. ఎవరి ఆత్మస్థితిని బట్టి వాళ్ళుంటారు. కాబట్టి ఎవరితో కూడా మనం పోల్చుకోవద్దు. పోల్చుకోవాలి ఎప్పుడు ఉన్నతంగా ఉన్న వాళ్ళని. అలా మారాలి అని. వాళ్ళలో ఉన్న ఉన్నతమైన గుణాలని మనం అది అలవాటు చేసుకోవాలి. మనలో మార్చుకోవాలి అని అప్పుడు పోల్చుకోవడం స్టార్ట్ జేయాలి. కానీ అది కూడా ఆ పోల్చుకోవడం కాదు. మనం ఆ లక్షణాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. జీవితంలో స్వేచ్ఛ అనేది కూడా ఎవరు ఇచ్చేది కాదు. అది మనకి మనమే తీసుకోవాలి. ఇప్పుడు ఫకీరు ఫిలిప్స్‌కి చెప్తాడు గదా! "నువ్వు రూ. 300 ఇప్పుడు ఇన్ని రోజులు జీవితం నాశనం అయింది ఫిలిప్స్‌ది. కానీ ఆయన దగ్గర పని చేసినందుకు 300 మాత్రమే తీసుకోమంటాడు ఖర్చులకి. తర్వాత ఉద్యోగం చూసుకో అని చెప్తాడు. అలా స్వేచ్ఛ అనేది మనకి మనం ధర్మంగా, న్యాయంగా ఉండే విధంగా ఎదుటి వారిని బాధ పెట్టకుండా తీసుకోగలగాలి. అష్ట కష్టాలు లేని జీవితం అసలు లేదట. ఒక పడవ అలలకి భయపడితే అది తీరం చేరుకోలేదట. చీమ ఆకారం మనం చాలా చిన్నగుంటది. కానీ దాని ఆహారం కోసం అది పడుతూ లేస్తూ ఉంటదట గానీ అసలది ఓడిపోదట. ఓటమిని ఒప్పుకోదట అది. చీమ నుంచి మనం అది నేర్చుకోవాలి. అట్లానే అది ఎవరితోని పోల్చుకోదు. చీమలానే ఉంటది. కానీ అది ఓటమిని ఒప్పుకోకుండా ఆహారం కోసం గూటిలో పెట్టుకోవడానికి కిందకి మీదకి పడుతుంటది. మనం కూడా జీవితంలో పడుతూ లేస్తూ ఉన్నా, పడిపోయినా లేచే మార్గాన్ని మన ప్రయత్నం ద్వారా సాధించొచ్చు. మోసం చేసిన వాడిది తప్పు కాదట. మోసపోయిన వాడిదే తప్పు. ఎందుకంటే ఈ కాలం ఎవరి కోసం ఆగదు. ఆగని కాలం కోసం మనం ఎక్కువగా అతిగా ఆలోచించొద్దు. అది మన కర్మని మనమే అనుభవించాలి. అంటే ఒకసారి మోసపోతాం. తర్వాత మళ్ళీ మోసపోవద్దు అనేది మనకి మనమే అంటే సాధన ద్వారానే సాధించగలుగుతాం. దీన్ని మాత్రం కష్టంగా ఉంటదిది. మన కర్మను మనమే అనుభవించాలంటే ఎప్పుడు మనమే కింద ఉండాలా అనే ఆలోచన గూడా ఒస్తది. కానీ ఆ ఆలోచన వచ్చినప్పుడు మరి ప్రణాళిక రాసుకున్నాం గదా! అది స్ట్రాంగ్‌గా డిసైడ్ అవ్వాలి. మన ముఖ్యమైన పనులని వదిలేసి మనుషులకి సహాయం చేయడం చాలా ఇంపార్టెంటే. సేవ జేయాలి, సహాయం చేయాలి. కానీ అది మన భవిష్యత్తుని నాశనం చేసే విధంగా ఉండొద్దట. మన జీవితంలో కొన్ని ఆహ్, నిజానికి కరోనా ఎంత నేర్పించింది అంటే, నేను చూసిన వాతావరణం ఇప్పుడు కరోనాకి ముందు ఒక వ్యక్తి చనిపోతే, అతడి జ్ఞాపకాలతోని కనీసం ఒక 10 రోజులు, 20 రోజులన్నా ఉండేవాళ్ళు. ఒక 6 నెలలు, సంవత్సరమన్నా బాగా ప్రేమతో ఉన్నవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు 10 నిమిషాలు గూడా ఉండట్లేదు కరోనా తర్వాత. వాడికి టైమొచ్చింది. వాడు పోయిండు. వాడు పోయిన దానికి మనమెందుకు ఏడవాలి? మనం ఏడుస్తే మనకి తలనొప్పి వస్తది. మనకి బాధలొస్తాయి. ఇది మనకవసరమా? మన శారీరక బాధలు మనం తీసుకోవడం అవసరమా? వాడి టైమయింది వాడెళ్ళిపోయాడు. అంతే. ఆ నిమిషమే ఫీలవుతారు. తర్వాత ఏముండదు. అందుకనే మన జీవితంలో ప్రతి పేజీ కూడా మనం ఏ పని చేస్తున్నామో నిర్ణయిస్తుంది. మనం మనం సమాధానం చెప్పాల్సింది దైవ ఆత్మలోకంలో ఆత్మ ప్రణాళిక మనం రాసుకున్న దాన్ని బట్టి అది చేశామా, చెయ్యలేమా అనేది అక్కడ నిర్ణయించుకోవాలి. ఇక్కడ ఈ బంధాల మధ్య కాదు. మన పుస్తకం ప్రతి పేజీ కూడా మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సేవ చేయాలి, సహాయం చేయాలి. కానీ మన భవిష్యత్తుని నాశనం చేసుకునే విధంగా ఆ సేవ గాని, సహాయం గాని ఉండొద్దు. మన జీవితంలో ఇంపార్టెంట్ ముఖ్యమైన పనులని ఎప్పుడు కూడా వదిలివేసి వేరే వాళ్ళ కోసం మనము వదిలివేయొద్దు. వేరే వాళ్ళ పనిలో గూడా మనం మునిగిపోవద్దు. ఈ మునిగిపోవడం అనేది జీవితంలో చేసే తెలివి తక్కువ పని అట. శ్రీకృష్ణుడు చెప్పిన పాయింట్ ఇది. ప్రణాళికలు వేసుకొని మనము అనుకుంటాం. నేను ఇలా ఉండాలి, ఇలా మార్చుకోవాలి. డ్రీమ్స్‌లో అంతర్గుణాలు చూసుకున్నప్పుడు కూడా ఇది నాలో నుంచి పోవాలి. కానీ అనుకుంటాం. కానీ దానికి ఆచరించడం వింటాం మళ్ళీ హరికథ విన్నట్టు వింటా నేనైతే. కానీ ఆచరించడం వచ్చేటప్పటికి అబ్బా! అనిపిస్తది. కొన్ని సార్లయితే చాలా బాధ గూడా అనిపిస్తది. కానీ అది ఆచరించినప్పుడే మనకు అనుభవ జ్ఞానం వస్తుంది. మన భవిష్యత్తుకి బంగారు బాట ఎప్పుడు వేయగలుగుతాం? ప్రణాళికలను వాయిదాలు వేయడం ద్వారా కాదు. ఆచరించడం వల్ల వస్తది. అది గూడా చిన్న చిన్న అడుగులతోనే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే చిన్న చిన్నగానే స్టార్ట్ జేయాలి. పెద్ద పెద్దగా ఒకేసారి ఎక్సలరేట్ ఎక్కలేము గదా! సూర్యదాస్‌లాగా కిందకి పడిపోయే ప్రమాదం ఉంది గాబట్టి, చిన్న చిన్న అడుగులతోనే మన ప్రయత్నం ఆహ్,
ఆచరించడం మొదలుపెట్టాలట. ఎవ్వరిని గుడ్డిగా నమ్మరాదు. నమ్మకం అనేది అర్హత అయిన వారికే ఇయ్యాలి. మనకి కొన్ని గమనిస్తే వంశీ సార్‌ని గాని, హైమా మేడంని గాని వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు సీనియర్ మాస్టర్‌లు. వాళ్ళ పనులు. వాళ్ళని గమనిస్తూ ఉండాలి. మ బా అర్హత ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళని నమ్మాలి. వాళ్ళు మనల్ని ఒకవేళ అనరు. మన వీక్ పాయింట్లు వాళ్ళకి తెలిసినా వాళ్ళే మార్చుకుంటారని ఊరుకుంటారు. మౌనంగా ఉంటారు. కానీ మనకే సమయం ఇవ్వబడుతుంది. కానీ వాళ్ళకి గూడా వాళ్ళని నమ్మాలి అన్నా వాళ్ళ పనులని, వాళ్ళ ఆలోచనలని వాళ్ళు మన మీద చూపిచ్చే ఆ ప్రేమని మనం గమనిస్తూ వాళ్ళ మీద మాత్రమే నమ్మకం ఉంచాలి. దైవం మీదనే విశ్వాసం పెంచుకోవాలి. ఏ బంధం మీద ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మరాదు. నమ్మకం గొప్పదే కానీ గుడ్డిగా నమ్మరాదు. నమ్మకం అంటే గుండెతో ఇచ్చేది కాదట. బుద్ధితో కాపాడేదట. మన విశ్వాసం అనేది మన బుద్ధితో అది కాపాడుతూ ఉంటేనే మన భవిష్యత్తుని బంగారు బాట వేసుకోగలుగుతాం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రాగలుగుతాం. కిందకి పడిపోకుండా. ఇంకొకటి మెయిన్ విషయం గూడా డబ్బు. అవసరానికి భూమి మీద డబ్బు ప్రతి దానికి కావాలి. కొంతమందికి డబ్బు రాగానే ఎగిరెగిరి పడతారట. అంటే కొన్ని సందర్భాల్లో జరుగుతది. అన్ని సందర్భాల్లో జరగకపోయినా కొన్ని సందర్భాల్లో జరుగుతది. కానీ డబ్బు అనేది కష్టానికి ప్రతిఫలంగా దాన్ని స్వీకరించాలి. డబ్బు అనేది అదొక మంచి ఎనర్జీ. అది ఎలా వాడుకోవాలో తెలిస్తేనే మన జీవితం అనేది ఏ ఏదైనా రావచ్చు కదా! జీవితం ఎప్పుడు పులపాన్పే ఉండదు గదా! ముల్లబాటనే ఉంటది గదా! ఏదైనా రావచ్చు. ఏది వచ్చినా దాన్ని అంగీకరించాలి, దాన్ని చేయాలి అన్నా మనకి కొన్ని సందర్భాల్లో డబ్బు అవసరం ఉంటది. ఆ డబ్బుని మనం ఎంత ఆలోచిస్తే మన భవిష్యత్తుకి అంత సురక్షితంగా అది నిలవగలుగుతది. సంపద అంటే భవిష్యత్తుకి సురక్షిత అంట. ఇలా కొన్ని పాయింట్స్ ఇచ్చారు. అయితే ఏదో సందర్భంలో ఏదో కష్టమొచ్చినప్పుడు పడిపోతూ ఉంటాం గదా! అట్లాంటప్పుడు ఈ పాయింట్స్ కొన్ని గుర్తు జేసుకోమని శ్రీకృష్ణుడి పాయింట్లు నచ్చి చెప్పాను. ఓకే ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్‌ది గర్వభంగం. సురదాస్‌కి జరిగింది. ఇప్పుడు 'మోహన్ దాస్' లైఫ్ ఫకీరు ఆత్మలోకం నుంచి భూమి మీదకి రావడం వల్ల 'మోహన్ దాస్' లైఫ్ సెట్ అయిపోయింది. 'ఫిలిప్స్' లైఫ్ గూడా సెట్ అయిపోయింది. 'ఫిలిప్స్' గూడా ఎళ్ళిపోతాడక్కడ. ఆ రూ. 300 తీసుకొని ఆయన వెళ్ళిపోతాడు. ఆయన జీవితం బాగుపడది. వాళ్ళ అమ్మని గూడా కాపాడాలి. వాళ్ళ అమ్మది తర్వాత ఉంటది. నెక్స్ట్ 'సూర్యదాస్‌కు' జరిగిన గర్వభంగం అంటే ఫిలిప్స్ ఉన్నాడు అనే ఒక నాకొక పిరికివాడు దొరికాడు అనే దాంతో 'సూర్యదాస్' లైఫ్ జర్నీ జరుగుతుంది. సడెన్‌గా ఈయన ఫకీర్ వేషంలో వచ్చి సు ఫిలిప్స్‌కి గైడ్ జేయడం వల్ల ఫిలిప్స్ జీవితం బాగుపడతది. ఆయన వెళ్ళిపోతాడు. నెక్స్ట్ గర్వభంగం అనేది సూరదాస్‌కి జరుగుతది. ఇది నెక్స్ట్ వారం చెప్పుకుందాం. ఇంకా 2, 3 వారాలు పడతది సూరదాస్ మారడానికి. సార్ చెప్తాడు గదా! మనిషిలో ఉన్న అంతర్గుణం ఒక ఆవ గింజంత మారాలన్నా కొన్ని సమయాల్లో కొన్ని జన్మలు పడతాయట. అంత సూక్ష్మంగా ఉంటది. మన లోపల మనకే తెలియని గుణం. కాబట్టి శత్రువులే బయట ఎవరో వెతుకుతే అది నిమిత్త మాత్రం. ఆ టైం వరకే. మనలో ఉన్న శత్రువులని మనం చూసుకోగలిగితే ముందుకు వెళ్ళగలుగుతాం. మన స్థితి నుంచి కిందికి జారకుండా, కిందికి పడిపోకుండా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రాగలుగుతాం. ఇలా ప్రయత్నం మొదలుపెడదాం. ఫలితం దైవ నిర్ణయం. ఈ సబ్జెక్ట్ విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి బాబాకి ఎగ్జాంపుల్స్ కరెక్ట్‌గా ఇచ్చిన బాబాకి నా కృతజ్ఞతలు. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ మేడం.